ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రంలో నాయకులు ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలం సుపరిపాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశిష్ట అతిథిగా సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ హాజరయ్యారు. ముందుగా పూర్ణ మార్కెట్ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలతో మమేకమై ఏడాది కాలంలో కూటమి అందించిన సుపరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. దారి పొడవునా వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి సంక్షేమం అమలవుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గడిచిన సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు. లోటు బడ్జెట్ ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దశల వారీగా పథకాలను అమలు చేస్తూ కూటమి సుపరిపాలన అందిస్తుందని తెలిపారు. జీవీఎంసీ టాప్ త్రూ అంటే 1, 2, 3 శానిటేషన్లో లేకపోతే స్ట్రీట్ లైట్స్లో డ్రైనేజ్లో 1, 2, 3 స్థానాల్లో ఎక్కువ రావడం జరిగింది. అయినా కొన్ని ఏరియాస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇవాళ మాకు అవకాశం ఈ 4 రోజులు ఏంటి అంటే మేము చేసిన మంచి పనులు ఈ సంవత్సరంలో జనాల దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నాము. వాళ్ళకున్న సమస్యలు లేకపోతే ఏదైనా వాళ్ళకి సరిగ్గా అవ్వలేదు అంటే మేము వెళ్ళిన ఈ ప్రోగ్రాంలో వాళ్ళ నుంచి మేము ఒక మినీ సర్వే లాగా మా కార్యకర్తలే మా నాయకులే వెళ్ళి వాళ్ళని అడుగుతాం. పరిపాలన బాగుందా బాగాలేదా, మీకు ఏ ఏరియాలో మీకు సమస్యలు ఉన్నాయి, సూపర్ 6 హామీల్లో ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకేదన్నా మేజర్ ప్రోగ్రామ్స్ మీకు సమస్యలు ఉన్నాయా, మీరు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారా. కార్యకర్తలు కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రజలందరినీ ఇప్పుడు టచ్ చేసే అవకాశము పార్టీకి ప్రభుత్వానికి ఏంటి అంటే ప్రజల్లో ఉన్న సమస్యలు ఎక్కడ బాగా అక్కడ స్థానిక నాయకులు పరిష్కరించగలుగుతున్నారనేది ఈ 1 మంత్ ప్రోగ్రాంలో బాగా తెలుస్తుంది. సో ఈ మెసేజే మేము మా నియోజకవర్గాల్లో మా కార్యకర్తలు నాయకులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజులు అందరూ ఇక్కడ స్థిరంగా ఉండి జనాల లోపలికి వెళ్ళి అభిప్రాయ సేకరణ సరిగ్గా చేస్తే మనకు కూడా ఒక రిపోర్ట్ కార్డ్. ఎందుకంటే అధికార అహంకారం రాకూడదు ఎప్పుడైనా సరే. గతంలో వైఎస్ఆర్సీపీకి అది రావడం వల్లే వై నాట్ 175 అంటే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. సో అహంకారం ఎప్పుడు ఎవరికి రాకూడదు కాబట్టి జనాల్లో మనం ఉండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే మనం కూడా గ్రౌండెడ్గా ఉంటాము. సో చాలా మంచి అవకాశం మా అందరికీ. ఎందుకంటే గత నెలగా పార్లమెంట్ చుట్టూ ఈ గ్రీవెన్సెస్ తీసుకుని మాకు అసలు టైమే దొరకట్లేదు. ఇప్పుడు పార్టీ పిలుపుచ్చింది కాబట్టి చాలా సిస్టమేటిక్గా మేము ఈ 4 రోజుల్లో అన్ని ఏరియాస్ని కవర్ చేస్తాం. దక్షిణ నియోజకవర్గంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దక్షిణ నియోజకవర్గంలో పాదయాత్ర టైప్లోనే గడప గడపకి వెళ్ళి సుపరిపాలన ఏ విధంగా జరిగింది, వారికి ఏమైనా గ్రీవియన్సెస్ ఉన్నాయా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసుకుని మా యాప్లోని మై టీడీపీ అనే యాప్ ఉంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసి దాని ద్వారా మా సెంట్రల్ ఆఫీస్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ తాలూకా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే గ్రీవియన్సెస్ని అధిష్టానం దాన్ని చక్కని ప్లాట్ఫామ్గా వాడుకుని నెక్స్ట్ ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయాలనేది పెద్దలు ఆలోచిస్తారు. దానిలో భాగంగానే ఇది నిరాటంకంగా 30 రోజుల పాటు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా తొలడుగు అంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క వార్డులో ఏ రూపంగా అయితే ఈ సంవత్సరంలోగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఏ రూపంగా జరగలేదు, పార్టీ మీద ఏమైనా అసంతృప్తి ఉందా, లేకపోతే పార్టీ పనిచేసినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఈవేళ ప్రతి ఒక్క వార్డుల్లో డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమం. అలాగే మా వార్డుకి మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపీ గారు, అలాగే మా వార్డు కార్పొరేటర్, తర్వాత మా కార్యవర్గులు అందరూ కూడా ఈ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ భవిష్యత్తులో ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎందుకు ఈ సంవత్సరంలోగా ఎంత రాష్ట్రంలో ఎంత అభివృద్ధి అయింది, రాష్ట్రం గురించి లీడర్లు కానీ నాయకులు కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కానీ ఏ రూపంగా పనిచేస్తారో, ప్రజల్లో ఉంటున్నారా లేదా, ప్రజాసేవ చేస్తారా లేదా, ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారా లేదని ఈ ఒక కార్యక్రమం ప్రకటన జరిగింది. ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఏవైనా సరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఎందుకంటే కొంతమందికి రావచ్చు, ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు, మరికొంతమందికి ఎలిజిబుల్ రాకుండా అంటే టెక్నికల్ ప్రాబ్లంతో ఎలిజిబుల్ కాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ ఎలిజిబుల్ కాకుండా ఉండడం వాళ్ళకి కూడా ఎలిజిబుల్ చేయాలనే ఒక గొప్ప సహృదయమైన ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా
ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయండి. ఎవరికైతే ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎవరు, ప్రభుత్వం పథకాలు సంక్షేమ ఫలాలు రాకుండా అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ కూడా మీరు నోట్ చేసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళకి కూడా ప్రతి ఒక్క సంక్షేమ ఫలం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందాలని, అందే దిశగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది.